సమర్థ రామదాస విజయం. అధ్యాయం 35. శ్రీరామ జయ రామ జయ జయ రామ. మహోర్గఢలో బ్రాహ్మణులకు హితబోధ. శ్రీ నిత్యానందుల వారు మరునాడు నిత్యానుష్ఠానమును ముగించి వచ్చి చూచేసరికి విద్యాసాగరును మరికొందరు శ్రోతలును వారి రాకకై వేచి ఉన్నారు. శ్రీ సమర్థుల వారు మాతాపురం బ్రాహ్మణులకు తదితర భక్తులకు ఏ విధమైన హితబోధలు చేసినారో వినాలని కుతూహలంతో ఉన్నారు. శ్రీ నిత్యానందుల వారు అచ్చటికి వచ్చుటతోడనే అందరూ లేచి చేతులు జోడించి నమస్కారములు చేయుచు జయ జయ రఘువీర సమర్థే అని జయనాదములు చేసినారు. శ్రీ నిత్యానందులు సంతోషంతో అందరినీ కూర్చుండమని సైగలు చేసి ఆశీర్వదించి ఇట్లు చెప్పదొడంగినారు. ధార్మికులారా, శ్రీ సమర్థుల వారి సామర్థ్యమును అక్కడి భక్తులు స్వానుభవంతో తెలుసుకున్నారు. కావున 4 రోజులు ఉండమని కోరారు. మహాత్ములకు ధర్మ ప్రచారమే లక్ష్యం కాబట్టి శ్రీ సమర్థులను అంగీకరించారు. ఆ రోజున ధ్యాననిష్టలో 10 మంది కూర్చుండగా శ్రీ దత్తాత్రేయ స్వామి చేసిన లీలలకు భయపడి పారిపోయిన వారిలో 4 మాత్రమే తిరిగి వచ్చి ఆ స్వామి దర్శనం చేసుకోగలిగారు. తర్వాత అందరికీ తెలిసింది విషయం. వారంతా వచ్చి ఆ సాయంత్రమే శ్రీ సమర్థుల వారిని శరణు పొందినారు. సమర్థ సద్గురు మహాత్మా, మా తప్పిదములు మన్నించి మాకు మార్గదర్శనం చేయండి. మేము మూర్ఖులం, అజ్ఞానులం. తమరు వచ్చి ధ్యాననిష్టలో కూర్చుంటే తమరి మహత్తు తెలియక పరిహాస భావన చేశాము. మాకు తగిన శాస్తి జరిగింది. దయతో మా నేరములించక జీవిత గమ్యానికి దారి చూపండని మ్రొక్కారు. శ్రీ సమర్థులు చిరునవ్వులు చిందిస్తూ, ఓ బ్రాహ్మణులారా, మాకు నింద, స్తుతి, నమస్కార తిరస్కారములు సమానమే. మీరు మీ తప్పును తెలుసుకున్నారు చాలు. మీరందరూ ధ్యాననిష్టలో కూర్చుండ నిశ్చయించుకున్నారు. కూర్చున్న తదుపరి మీ అంతఃకరణం నందు అలజడి రాకూడదు. కర్మేంద్రియములైన వాక్కు, పాణి, పాద, పాయు, ఉపస్థలను నియమించి ఒకచోట కూర్చున్నారు. కానీ జ్ఞానేంద్రియ వ్యాపారమును అదుపులో ఉంచని కారణంగా మనసు చంచలమైనది. 12 సంవత్సరాలుగా తమరు ఈ అభ్యాసమును చేయుచున్నామన్నారు. ఎన్ని సంవత్సరాలు చేసినారన్నది లెక్క కాదు, ఏ రకంగా చేయుచున్నారన్నదే లెక్క. పంచ కర్మేంద్రియములు, పంచ జ్ఞానేంద్రియములు అనగా చర్మము, చెవులు, కళ్ళు, ముక్కు, నోరు, అంతఃకరణములైన మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము వీటన్నింటినీ అదుపు చేయగలుగుటయే ధ్యానము యొక్క ఫలము. ధ్యానమునందు పరిపక్వతను సాధించవలనంటే తప్పకుండా ఏకాగ్ర చింతనం అవసరం. భగవంతుని పైన కానీ లేక తన ఆత్మ పైన కానీ ధ్యాసముంచడమే ధ్యాన క్రియకు లక్ష్యం. ధ్యాన ప్రక్రియలో మనసును ఏకాగ్రం చేసిన వానికి జ్ఞానేంద్రియాలు పనిచేయవు. మీకు అట్లు కాక బయటి శబ్దాలు, మాటలు శ్రవణేంద్రియం ద్వారా వినిపించి మనస్సు బాహ్యముఖమైనది, కన్నులు తెరుచుకున్నాయి. ఎదురుగా జరిగిన లీల అంతయు మిమ్మలను ఆకర్షించినది, అనేక అపోహలకు దారి తీసినది. మనసు చంచలమైతే భగవద్దర్శనం ఎలాగ కలుగుతుంది? ధ్యానాభ్యాసంతో మనసు నిశ్చలం కావాలి. మీ ప్రక్కన ఫిరంగులు పేలినా మీకు శబ్దం వినబడకూడదు. లోన ఉన్న ఓంకారనాదంలో మీరు లీనం కాగలిగితే బయట శబ్దాలు మీకు వినబడవు. చిత్తము దాని వృత్తులను విడిచిపెట్టాలి. అహంకారం అసలే ఉండరాదు. దీనినే అంతఃకరణ శుద్ధి అంటారు. చిత్తము స్వతసిద్ధముగా నిర్మలమైనదే. దాని యందు బాహ్య విషయములు అనగా శబ్దాదుల ద్వారా చేరి చంచలమగుచున్నది. ఎట్లనినా నిశ్చలమగు సరస్సులో చంద్రుని ప్రతిబింబం కనిపించినప్పుడు చక్కగా కదలకై ఉండును. ఒక రాయిని విసురుట చేత నీరు కదిలించబడినప్పుడు ఆ చంద్రబింబము కదిలినట్లగును. కానీ ఆకాశమందున్న చంద్రునికి కదలికలతో సంబంధం లేదు. అట్లే నిర్మల చిత్తముపై ఆత్మ ప్రతిఫలించకుండా విషయములు చిత్తమందు చేరి అది విషయాకారమును పొందుచున్నది. లోపలనున్న ఆత్మ సర్వధీ సాక్షిభూతం అను విధంగా బ్రహ్మానంద స్వరూపమయ్యున్నది. ధ్యానం ద్వారా అటువంటి ఆనంద స్వరూపమైన ఆత్మతో తదాప్యం చెందినచో ఆత్మానందం లభించును, చిత్తవృత్తులన్నయూ శమించును అని బోధించిరి. విద్యాసాగర, జ్ఞానబోధలు విరామం లేకుండా చేస్తూ ఉంటే శ్రోతలకు మనసున పట్టవు. కనుక మరికొన్ని విషయాలు మరునాడు బోధించినారు. విద్యాసాగర,
ఆత్మానందము పొందుటకు అందరికీ ఇష్టమే, కానీ సాధన అనగానే జారుకుంటారు. ఆ బ్రాహ్మణులు కొంత సాధనలో ఉన్నారు కాన వారికి శ్రీ సమర్థుల బోధలు ఉపకరించినవి. శ్రీ సమర్థులిలా ప్రవచనాన్ని కొనసాగించారు. ఆత్మనిష్ట, ఆత్మయందు అభిరుచి, సదా ఆత్మానందం పొందుటకై తపన, ఆత్మయందే స్వభావంగా జీవించువానికి, సంతోషంగా జీవించువానికి, సంతృప్తి కలవానికి, విషయాలయందు మనసును పోనీయని వానికి యోగము సిద్ధించును. అన్యులకు ఈ యోగం ఉపకరించదు. సాధనా విధానములు, సాధనా రహస్యములు, మనస్సును ఏకాగ్రత నొందించు విధానములు, శరీరమును, మనస్సును, వాక్కును అదుపులో ఉంచుకుని విధానములు అనగా త్రికరణములను తెలుపమని ఆ శ్రోతలు కోరగా శ్రీ సమర్థులు ఇలా వివరించినారు. మొదటిది యోగ సాధన. చీకటి తొలుగుటకు దీపం కావలేను, అది ఒక సాధనము. దీపమనగా ప్రమిద, వత్తి, చమురు కలిగి ఉన్నప్పుడు దానిని వెలిగించుటకు అగ్ని కావలెను, వెలిగించు వ్యక్తియు కావలెను. ఇన్ని ఉండిననే దీపము కాంతినిచ్చును, చీకటిని తరిమివేయును. ఇదే విధంగా అజ్ఞానమయమైన దేహమును ధరించిన జీవుడు చీకటి గుహయందే ఉండి కొట్టుమిట్టాడుటే దుఃఖానుభవము. అటువంటి దుఃఖం నుండి దూరమగుటకు ప్రయత్నం కూడా జీవుడు స్వయంగా చేయవలెను. దీనినే సాధన అందురు. ఈ సాధనకు ప్రేరణ దుఃఖమేనని తెలుస్తున్నది కాబట్టి దుఃఖం ఎందుకు కలిగినదో తెలియవలసిన అవసరం కలదు. ఎవనికి దుఃఖం కలిగిందో వాడే దాని నుండి విముక్తుడగుటకు ప్రయత్నించగలడు. దుఃఖ కారణములను అన్వేషణతో తెలుసుకొని నివారించుకొనగలడు. గురువులను ఆశ్రయించి సేవించి దుఃఖ కారణములను తెలియవలెను, అనగా గురుబోధను శ్రవణం చేయవలెను. ఈ కారణములు సార్వజనీనములు, అనగా సర్వ మానవుల దుఃఖములు ఒకటిగానే ఉన్నవి, కానీ ఎవరికి వారి దుఃఖము భరింపరానిదై ఉన్నది. దుఃఖ కారణం తెలియబడినచో దుఃఖ నివారణ కలుగదు, దుఃఖ కారణం తెలియబడనిచో దుఃఖ నివారణ కలుగదు. సహజముగా దుఃఖం కలిగిన మానవుడు భౌతిక కారణములను ఊహించును. తనకు ఎదుటివాని వలన అపకారం కలిగినదని భావించి వానిపై ద్వేషంను వహించును. బుద్ధిమంతుడైన వాడు తన యొక్క కర్మలే కారణంగా తెలియగలడు. దీనికి శాస్త్ర శ్రవణం చేయవలెను. ఈ కారణములలో మొదటిది రాగం. రాగం అనగా ఇష్టత. ఒక వస్తువునందు కానీ వ్యక్తి అందు కానీ అపారమైన ప్రేమ అనగా ఇష్టత కలుగుటయే రాగమని వ్యవహరిస్తారు. ఈ రాగం అన్నది బాహ్య వ్యవహారమే కనుక ఆ ప్రేమింపబడిన వస్తువు కానీ వ్యక్తి కానీ దూరమైనప్పుడు సుఖము దూరమై దుఃఖము ప్రాప్తించును. ఈ సుఖదుఖముల ప్రవాహమే జీవితం. ద్వేషం. ఇక రెండవదైన ద్వేషం తెలియవలెను. మానవుడు తన ప్రారబ్ధ కర్మ వలన అనుభవించు దుఃఖమునకు ఎదుటివానిపై పగ, వైరమును పూనుట ద్వారా అశాంతిని కొని తెచ్చుకొనును. పురాణములందు చెప్పబడిన హిరణ్యకశిపుడు తన తమ్ముని చంపిన శ్రీహరిని హతమార్చుటకై ప్రయత్నించెను. చివరకు తానే సమయింపబడెను. ఇక మూడవది కామము. కోరిక, ఇండ్లు, కోటలు, తోటలు, ధనధాన్యములు, పశువులు, స్త్రీలు మిక్కిలిగా కావాలనుకునుట. సాధారణ గృహస్థునికి ఇవన్నీ ఉండవలసినంత ఉంటే చేటు కలగదు. ఈ కోరిక మితిమించినప్పుడే కలిగేది దుఃఖం. నాలుగవది క్రోధం. కామక్రోధములు ఒకదానికొకటి తోడుగా ఉండును. కోరిక అధికమగునప్పుడు అది తీరకపోయినను చేజారిపోయినను క్రోధం అమితముగా కలుగును. అశాంతి కలిగి తద్వారా కలుగు ఫలితము దుఃఖరూపముగా లభించును. ఐదవది లోభము. లోభమనగా త్యాగము లేకుండుటయే. తనకు లభించిన పదార్థము గాని వస్తువు గాని మరొక్కరికి ఇచ్చుటకు ఇష్టం లేకుండుట, అంతయు తనకే కావాలనను దురాశ కలిగి ఉండుట, ఇది దుఃఖ కారణమగును. ఏలననగా ప్రతి వ్యక్తియు భౌతిక సంపదను ఏదో ఒక నాటికి వీడవలసినదే. ఆరవ లక్షణము మోహము. ఇది మానవుని జన్మజన్మలకు బంధించు గుణము. భార్య, పుత్రులు, ధనము మొదలగు వాణిని వీడుటకిష్టపడని బుద్ధి. దీని తత్వము తెలిసినచో ఎప్పటికైనా వీనిని విడుచుట తప్పదను జ్ఞానం కలుగగలదు. జ్ఞానమునకు సరి అయిన విరోధియే మోహము. సాధకుడు అత్యంత ప్రయత్నపూర్వకంగా ఈ మోహంను వీడవలెను. లేనిచో సాధకుడను పదమునకే అర్హుడు కాలేడు. అందుకే ఆశామోహములను పాశములు అనగా త్రాళ్ళు అని వర్ణించారు. ఆ త్రాళ్లతో ఎవడికి వాడే బంధించుకొనుచూ దుఃఖిస్తున్నాడు. తర్వాత పేర్కొనబడినది మదము.
పూర్వజన్మ సుకృతం చేత గాని భగవత్ కృప చేత గాని మానవునికి అపార సంపద ప్రాప్తించును. ఆ సంపద ఎందుగల మక్కువ, దానిని ఖర్చు చేయనీయని లోభము, మోహము, తీరని ఆశ అన్నీ కలిసి వ్యక్తి యందు మదము రూపుదిద్దుకొనును. ఈ మదమును అంధకారంతో పోల్చినారు, అనగా కన్నులను అవి తెరిచి చూచుచున్నను వాని దృష్టిని అహంకారపూరితం చేయగలిగినది మదం. తానేమైనా చేయగలననుట, తన మాటయే చెల్లవలెననుట, తన నిర్ణయానికి తిరుగులేదనుట, తనకి ఎదురెవ్వరూ నిలవలేరనుట జరుగును. అంతేగాక ఎన్నో పాపకార్యములు చేయించి అమితమైన పాపమును సేకరించున్నట్లు చేయునది మదము. ఇది చివరికి దుఃఖమునే కలిగించును. ఇక 8వ లక్షణం మత్సరము. పైన చెప్పబడిన మదము, మత్సరము తోడు దొంగల వంటివి. మత్సరం అంటే ఓర్వలేనితనం, తనకున్న సంపద చాలక ఇతరుల సంపదను చూచి అశాంతి చెందుట, విద్య యందు గాని ఐశ్వర్యము, అందము, భోగము, వర్చస్సు, బలాక్రమములందు ఇతరులు అధికలుగా ఉండరాదని భావించుట, అట్లున్నందులకై నిరంతరం దుఃఖించుట. తర్వాతిది ఈర్ష్య. దుఃఖించువాడు తనకు కలిగిన కష్ట నష్టములు ఎదుటివారికి కలగాలని భావించుట, ఎవరి కర్మలకు తగిన కష్ట నష్టములు వారికి కలుగునని జ్ఞానం లేకుండుట, అనగా అజ్ఞానంలో జన్మ జన్మలకు కూరుకుపోవుటయే. ఈ గుణమున్నవారు సాధనలకు అస్సలే పనికిరారు. ఇది నిరంతర దుఃఖాన్నే కలిగిస్తుంది. తదుపరి అసూయ. లోకంలోని సంపద, సుఖములు అన్నీ తనకే కావాలని ఇతరులకు ఉండరాదని భావించుట అసూయ. పేరు ప్రఖ్యాతులు, గౌరవ ప్రతిపత్తులు తనకే ఉండవలననుకుని వారు నిరంతరం ఇతరులను తక్కువ చేసి మాట్లాడుట, మానసికంగా వారిని హింసించుట జరుగును. సహజమైన ప్రేమకు వీరు క్రమంగా దూరమై ఎంత సంపద ఉన్ననో నిరంతరం ఎదుటివాని గూర్చి చింతించుచు అసూయ అనే అగ్నిలో దహింపబడుచుంటారు. తర్వాతది దంభం. పై దుర్లక్షణాలన్నింటికన్నా మానవునకు అపకారమనర్చున్న గుణము ఇది. తాను చేయు పనులే ఘనమైనవని అందరూ కొనియాడవలెనని కోరుకొనుట. దానికి భిన్నంగా ఎవరైనా వర్తించిన ఎడల పైన చెప్పబడిన గుణములన్నీ ఒక్కసారిగా వాని మనస్సును ఆవేశించి సంతోషమును పాడు చేసి జీవితంను దుఃఖమయంగా చేసివేయును. ఇది ఎవరిలో గలదో వాడి జీవితమే నష్టపోవును. కావున సాధకుడు దీనిని దరిచేయనీయరాదు. తర్వాత లక్షణం దర్పం. తనకు తానే మేటి అని, తనకు సాటి అయిన వాడు లేడని గర్వించుట. అట్లెవ్వడైనా గొప్పవాడు తారసపడినప్పుడు వాడి వేదన చెప్పనలవి కానిది. సకల దుర్గుణంలో ఆవేశించి వానిని రాక్షసునిగా మార్చును. అహంకారము. అన్నింటినీ మించినది. అజ్ఞానాంధకారమును ముంచివేయునది. సాధకునకు సరియైన శత్రువు అహంకారం అనే గుణమే. సాధకుడే కాదు, దీని బలం చాలా గొప్పది. కావున సర్వులను తన స్వాధీనంలోనికి తీసుకొనగలదు. ఇది నేను అనబడు అహంకారము. నేను అనేది అభిమాన రూపంగా సర్వ మానవులలోనూ ఉండును. అది అతిశయించితే అహంకారం అనబడును. ఇది పై గుణములన్నింటికీ బలం నిచ్చును. వాటన్నింటినీ తన ఆధీనం చేసుకొనును. కావున సాధకులారా, దుఃఖ నివారణకు ఆచరించవలసినది ధ్యాన యోగ సాధనము. పైన వివరించబడిన అన్నీ దుఃఖ కారణములు. ఈ జన్మలో కానీ పూర్వజన్మలలో కానీ ఆయా జీవులు చేసుకున్న కర్మఫలములు. ఈ విషయము నెరిగిన గాని దాని నివారణకు మార్గము తెరవబడదు. ఆ మార్గము ధ్యాన సాధన. సాధకులు తమకు కలుగు ఆటంకములు తెలుసుకున్నచో సాధన చక్కగా సాధించగలరు. పైన చెప్పబడిన లక్షణములన్నీ యోగ సాధనకు విరోధములు, ఆటంకములు అని తెలియడు. కావున వాటిని క్రమక్రమంగా దూరం చేసుకోండి. ప్రయత్నపూర్వకంగా సాధనను కొనసాగించండి. యోగం అనగా చిత్తమును ఆత్మయందు నిలుపుట. అది రెండింటి సంయోగము, సమ్మేళనమగుట, కలిసిపోవుట, మిళితమగుట, మిశ్రమమగుట, ఏకమగుట, విలీనమగుట, తదాత్మ్యము చెందుటయని నానా విధములుగా భావింపబడును. ముఖ్యంగా జీవుడు వేరు, దేవుడు వేరు అనుభావము పోయినప్పుడు ఏకత్వము అనుభూతమగును. మానవ శరీరంలో సాక్షిభూతుడై ఉన్నది పరమాత్మయే. నను ప్రగాఢ విశ్వాసము ఏర్పడవలెను. సాధన వలననే ఇది సాధ్యమగును. ముందుగా చెప్పబడిన చిత్తవృత్తులన్నీ త్రోసివేయబడగా పరమాత్మ ప్రకాశం దర్శనమగును. నాచుగప్పిన నీటి వద్దకు పోయి నాచును తొలగించి ప్రయత్నపూర్వకంగా అడుగున ఉన్న నీటితో దాహము తీర్చుకొని సేద తీరినట్లు సాధన చేత
ఆత్మ సాక్షాత్కారంను పొందిన మానవుడు ధన్యత పొందును. అతని జీవితము సార్థకమగును. మానవ జన్మ యొక్క లక్ష్యము మోక్షమును సాధించుటేనని తెలుసుకొనవలెను. ధర్మ అర్థ కామ్య మోక్షములన్నీ పురుషార్థములు. పురుషుడు ప్రయత్నపూర్వకంగా అనుసరించి సాధించుటకే జన్మ ఎత్తిన అని తెలియవలెను. గురువును సేవించి ఆశ్రయించి తత్వజ్ఞానమును శ్రవణం చేసి మననము నిధిధ్యాసముల ద్వారా సాధకుడు ఉత్తీర్ణుడు కావలెను అని మాతాపురంలోని బ్రాహ్మణ సాధకులందరికీ శ్రీ సమర్థుల వారు సాధనా మార్గమును తత్వరహస్యములను మానవ జన్మ లక్ష్యమును బోధించినారని శ్రీ నిత్యానందుల వారు తెలిపిరి. విద్యాసాగర, మహాత్ములు ఒక్క క్షణం కూడా సమయాన్ని వృధా చేయరు. నిరంతరం వారి వాక్కు ద్వారాను, దృష్టి ద్వారాను, స్పర్శ ద్వారాను, సంకల్పముల ద్వారాను లోక కళ్యాణమునకై అనేకములైన ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అందరూ సంసార సాగరం నుండి తరించాలన్నదే వారి ఆకాంక్ష అని తెలిపి నిత్యానంద యోగి జయ జయ రఘువీర సమర్థ అని జయ జయ నాదములు చేయగా విద్యాసాగరుడున్నో అక్కడ ఉన్న శ్రోతలున్నో శృతి కలిపారు. రేణుకామాత దర్శనం తర్వాత శ్రీ సమర్థులు ఉద్ధవినితో సహా అక్కడి వారికి వీడుకోలు పలికి రేణుకా పహాడుకు చేరుకున్నారు. అచ్చట మాత యొక్క దివ్య దర్శనాన్ని పొందారు. ఆ మాత యొక్క కృప కొరకు ప్రార్థన చేసినారు. సకల మానవాళి యందు సద్గుణములు కలిగించి దుష్టగుణములను పరివర్తన మొనరించ వేడుకున్నారు. రేణుకామాత బ్రహ్మ విద్యకు జ్ఞానమునకు ప్రతిరూపం కాబట్టి ప్రజలందలి అజ్ఞానాన్ని రూపుమాపుటకు, భోగలాలసులకు బుద్ధి చెప్పుటకు, ధన పిపాసతో మ్లేచ్చులతో చేతులు కలిపే కుయుక్తి పరులకు తగిన గుణపాఠం నేర్పించుటకు తగిన యుక్తిని శక్తిని ప్రసాదించమని వేడుకున్నారు. ఆ తల్లి ప్రసన్నురాలైనట్లుగా ప్రసాద రూపంగా ఒక పుష్పం కొప్పుపై నుండి జారి క్రింద పడగా దానిని ప్రసాదంగా తీసుకుని కళ్ళకొద్దుకొని ఉద్ధవుని చేతికిచ్చారు. మాతృదర్శనం అక్కడి నుండి వారి యాత్రలో అనేక విశేషమైన తీర్థాలు సేవిస్తూ శ్రీ సమర్థుల జన్మస్థానమైన జాంబ్గాంకు చేరుకున్నారు. వారి సోదరుడైన శ్రేష్ఠుల వారు మాతృశ్రీ రేణుబాయి వదినగారు పిల్లలు ఆనందోత్సాహాలలో ఓల్లాడారు. సోదరులిరువురు గంటల తరబడి ఆధ్యాత్మిక చర్చలు చేసేవారు. వదిన గారు ఎంతో సంబరపడుచు సకల పిండి వంటలు చేసి భోజనానికి రమ్మని సోదరులిద్దరినీ పిలువగా శ్రీ సమర్థులు మేము భిక్ష మాత్రమే స్వీకరిస్తాము అనగా ఆమె స్వామి మీ ఇష్టానుసారం భిక్షయే స్వీకరించండి సమయస్ఫూర్తిగా మాట్లాడింది. జయ జయ రఘువీర సమర్థయ అని నామస్మరణ చేస్తూ ఉద్ధవినితో సహా భిక్ష తీసుకున్నారు. తర్వాత వదిన గారికి వినిపించే విధంగా భిక్ష గురించి బోధలు వినిపించారు. భిక్ష చేయుట అనగా పవిత్రమైన వృత్తి. భిక్ష చేయువాడు ఈశ్వరుడే, భిక్ష ఇచ్చేవాడు ఈశ్వరుడే. ఈ భూమి పైన సంపదంతా భగవానుడిదే. ఎవరు ఆహారం తీసుకున్నా అది ఈశ్వర ప్రసాదమే. కానీ ఆ భావన లేక తమ సంపాదనతో తాము తింటున్నామనుకున్నప్పుడు అహంకారం కలుగును. భిక్ష స్వీకరించేవారు భిక్ష ఇచ్చేవారి పట్ల భగవద్భావము కలిగి ఉంటే అది ప్రసాదమే అగును. తద్వారా గృహస్థుకు లభించు పుణ్యము కూడా భగవత్ ప్రసాదమే అగును. భిక్ష చేయునప్పుడు భగవన్ నామోచ్చరణ చేయుట చేత ఆయా ఆహారము పరమాత్మకే చెందును. కావున ప్రతిఫలం పరమాత్మయే ఇవ్వగలడు. భగవంతుని నామస్మరణముతో భిక్ష చేయువారు నిరాహారులని చెప్పబడుదురు. ఎందుకంటే ఆ భిక్ష సాక్షాత్తుగా భగవానుడే స్వీకరించును కనుక. ఈ బోధలు విని మాతృశ్రీ రేణుబాయి వదిన గారు కూడా ఆనందాశ్చర్యములు పొందినారు. ఊరివారు పిల్లలు కూడా విని సంతోషించారు. అన్నగారి పిల్లలతో శ్రీ సమర్థులు ఆటపాటలతో ధైర్య సాహసములతో కూడిన కథలు చెప్పి వారికి వ్యాయామ విద్యలు నేర్పించారు. హనుమంతుని ఆరాధించమని శ్రీరామనామ జపము చేయమని చెప్పారు. శ్రీ సమర్థుల వారు వచ్చిన సందర్భంగా నిత్యం సాయం వేళ సంకీర్తనమును కథాగానమును చేయవలసినదిగా శ్రేష్ఠుల వారు కోరారు. గ్రామంలోని వారందరూ శ్రద్ధతో శ్రవణం చేయడానికి రావాల్సినదిగా దండోరా వేయించినారు. శ్రీ సమర్థులు ఆ విధంగా 9 రోజులు శ్రీ రామాయణ కథాగానం చేసినారు. వారి తల్లిగారు రేణుకాబాయి శ్రేష్ఠుల వారి జననానికి నాందిగా వారింట్లో జరిగిన రామాయణ కథాగానాన్ని శ్రీ రామానుగ్రహ ప్రాప్తిని జ్ఞప్తికి తెచ్చుకొని ఆనంద బాష్పాలు కారుచుండగా శ్రీరామనామస్మరణం చేసుకున్నారు. విద్యాసాగర,
శ్రీ సమర్థుల వారు ఎక్కడైనా సంకీర్తన చేస్తుంటే ఆబాల గోపాలము మంత్రముగ్ధుల వలె ఆ నామ సంకీర్తనలో లీనమై పరిసరాలను మరిచేవారు. సంగీత విద్యలో అనగా గాంధర్వ వేదంతులు, సంగీత విద్యలో నిష్ణాతులు, రచయితలు, ప్రకాశకులు, బోధకులు అనబడి వారు 4 విధములుగా చెప్పబడి ఉన్నారు. అందుక్రమంగా శివుడు, పార్వతి, బ్రహ్మ, విష్ణువు, నందీశ్వరుడు, నారదుడు, హనుమంతుడు, గణేశ్వరుడు, సుబ్రహ్మణ్యుడు, వశిష్ఠుడు, భరద్వాజుడు, చ్యవనుడు, గౌతముడు, బృహస్పతి, శాండిల్యుడు, శుక్రుడు, రావణుడు, బాణాసురుడు, దత్తలుడు, కోహలుడు, శార్గదేవుడు, యాజ్ఞవల్క్యుడు, అర్జునుడు, ఉత్తర, ఉషాకన్య, సోమేశ్వరుడు మొదలగు వారు ప్రఖ్యాతి బడిసిన వారు. అందుచేత వీరిలో ఎవరినైనా త్రికరణ శుద్ధిగా ధ్యానించి ఉపాసించినచో సంగీత విద్యలో ప్రావీణ్యత కలుగును, అనగా వారి అనుగ్రహం ప్రసరింపబడును. సంగీత సాహిత్యముల మూలము అధిదేవత సరస్వతీ మాతయే కావున ఆమెను ఆరాధించితే కూడా సంగీత విద్యలో ప్రావీణ్యత సంపాదింపగలరు. ఈ అధ్యాయం చాలా పెద్దదిగా ఉండడం వలన 2 భాగములుగా చేసి ఈ అధ్యాయాన్ని ఇంతటితో నిలిపివేసి 2వ భాగాన్ని వచ్చే వారం చదువుతాము.